జగన్ మీద సిబిఐ కేసులు వాళ్ళకి కొత్త కాదు. 2010 సంవత్సరంలో అప్పట్లో సోనియా గాంధీ పెట్టించింది. ఆ మొక్క చిదంబరమే చెప్పాడు. లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు కూడా చెప్పారు. కావాలని పెట్టించింది తన మాటేం లేదు అన్నటువంటి దాంట్లో. దాంట్లో ఇక్కడ ఇంప్లీడ్ అయ్యి తెలుగుదేశం పార్టీ దాన్ని సాగదీసినటువంటిది కరెక్ట్. ఎందుకంటే అంతకుముందు సోనియా గాంధీ, కనిమొళి, రాజాల లాంటి వాళ్ళ మీద కూడా ఇట్లాగే దొంగ కేసులు పెట్టించింది. వాళ్ళు వరకే పోరాడుకున్నారు. దానివలన అక్కడ ఏఐఏడిఎంకే కానీ వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి అక్కడితో అయిపోయింది. కానీ ఇక్కడ చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయ్యి ఇందులో అశోక్ గజపతిరాజు, ఎర్రనాయుడు వీళ్ళందరూ ఇంప్లీడ్ అయ్యి తర్వాత ఇక్కడ న్యాయస్థానాల్లో వాదనల తర్వాతన ఆ జగన్ని వెంటాడటం, అరెస్టు, జైలు ఇవన్నీ అయిపోయినాయి. అయితే ఆ బెయిల్ వచ్చాక అనేక సార్లు తను విదేశాలకు వెళ్ళాడు. విదేశాలకు వెళ్ళి ప్రతిసారి కూడా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అది ఇచ్చెళ్ళాలి సిబిఐకి అనేది ఒక సాయసిద్ధంగా జరిగింది. తను అప్పటి నుంచి ఈ రోజు దాకా చెప్తాను తన పేరుతో ఏ ఫోను తీసుకోడు, తన పక్కన ఉండేటటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాడన్నట్టు చాలా క్లియర్గా చెప్పుకొస్తున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు నిన్నగాక మొన్న వెళ్ళాడు, లండన్కి వెళ్ళేటప్పుడు కమ్యూనికేషన్కి ఏదంటే ఇచ్చారు. అది ఉత్తుత్తిదే ఊరికినే మళ్ళీ జగన్ రాడు అనుకుంటే సిబిఐ కోర్టే ఇవ్వదు. చంద్రబాబు గారికి ఇవ్వలేదా బెయిల్? అప్పుడు కూడా కోర్టు ఏమంది, అంత పెద్దోళ్ళు ఎక్కడికి పోతారయ్యా అంది. ఎక్కడైనా అంతే కదా, ఎన్నోసార్లు వెళ్ళొచ్చాడు కదా, ఎప్పుడు లేదు ఇప్పుడు ఎక్కడికి పోతాడు జగను. కానీ ఇక్కడ ఎవరో సిబిఐని ప్రోత్సహించారు, రెచ్చగొట్టారు, సిబిఐని వాడారు పావుగా. అందుకని సిబిఐ పిటిషన్ వేయడం ఏంటి, అతని ఫోను ఇచ్చిన నెంబర్ సరిగ్గా పనిచేయలేదు 3 సార్లు మేము చేసామంటాం ఏంటి, తర్వాత అతను ఆ నెంబర్లో లేడని చెప్పడం ఏంటి, అతనిలో లేదని చెప్పడం ఏంటి. నిన్న కోర్టుకు వేస్తే సిబిఐ కోర్టు కొట్టిపడేసింది ఆ కేసు. సిబిఐకే షాక్ ఇచ్చింది. ఎందుకని, అతను తన ఫోన్ వాడనని ఇంతకుముందు అఫిడవిట్ ఇచ్చాడు, ప్లస్ వాళ్ళ సహాయకుల దగ్గర ఉండదని ఇచ్చాడు, ఆ ఫోన్ రన్నింగ్లోనే ఉంది, అట్లాగే వాళ్ళు ఇచ్చిన మెయిలు అన్ని రన్నింగ్లోనే ఉన్నాయి. ఈ ప్రత్యేకించి ఫోనుకి సంబంధించి కేసు వేయాల్సిన అవసరం ఏముందని కొట్టిపడేసింది. అంటే ఎవరో రెచ్చగొట్టారు సిబిఐ. ఎవరు, బీజేపీనా, తెలుగుదేశమా? తెలుగుదేశం రెచ్చగొడితే బీజేపీ చేసి పెట్టింది అక్కడ, ఇది తేలాల్సి ఉంది.